ఒక సమ్మె చేసుకోవడానికి వీలేదు, ఒక ధర్నా చేసుకోవడానికి వీలేదు. ఏ అయితే ధర్నా చౌక్ ఉందో ఇందిరా పార్క్ దగ్గర, అక్కడ ధర్నాలు చేయకుండా నిషేధం విధించారు కేసీఆర్ గారు. ఉద్యమాలతోటే పార్టీ వచ్చి ఉద్యమ పార్టీగా పేరు పొంది ఉద్యమ పార్టీ పేరుతోటే అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరు కూడా ఉద్యమాలు చేయకుండా ధర్నా చౌక్ను నిషేధించినటువంటి మహానుభావుడు కేసీఆర్. ఏ ఒక్క ఉపాధ్యాయ సంఘం, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను వచ్చిన తర్వాత మరి నేను కూడా ఎమ్మెల్యే ఉన్నా, ఒక్కరోజు కూడా ఏ ఎమ్మెల్యేని కలవలే, ఏ ఎమ్మెల్సీని కలవలే. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్క రోజు కానీ ఏ ఉపాధ్యాయ సంఘానికి సంబంధించినటువంటి ప్రతినిధులతో చర్చించారు ఆయన అధికారపూర్వకంగా. అపాయింట్మెంట్ ఇవ్వలే. టీచర్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలకు కావచ్చు, ఏ కుల సంఘాలకు కావచ్చు, మహిళా సంఘాలకు కావచ్చు, యోజన సంఘాలకు కావచ్చు, ఏ ఒక్కరోజు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. రాష్ట్రంలో సాంప్రదాయాలు ఉన్నాయి. ముఖ్యమంత్రులను కలిసి అనేక రకాల సమస్యలు పరిష్కరించుకున్నటువంటి అనేక ఉదాహరణలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మన కళ్ళ ముందు ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మార్పులు చేశారు. ఒక నియంతలాగా పరిపాలన చేశాడు కాబట్టి గత శాసనసభ ఎన్నికల్లో మరి టీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ మనం తెచ్చుకున్నాం. మరి ఇంతకుముందు చెప్పినట్టే పెంక నుంచి పోయి పొయ్యిల పడ్డట్టు అయిపోయింది ఈరోజు మన బతుకు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఈరోజు అంధకారంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నేను మళ్ళీ అవన్నీ చెప్పదలుచుకోలేదు. డిఏల పరిస్థితి ఏంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏంది, లేకపోతే మీకు సంబంధించినటువంటి వేతన సవరణ కమిటీ సంగతులు అన్నీ కూడా పెద్దలు చెప్పారు. మీరు ఒకటే కాదు, రాష్ట్రంలో అన్ని రంగాలలో అదే పరిస్థితి ఉన్నది. ఏ ఒక్క గ్రామ పంచాయతీ కూడా ఈ ప్రభుత్వం నేరుగా ఈ గ్రామంలో రోడ్డు కోసమో, ఒక స్ట్రీట్ లైట్ కోసమో, పారిశుద్ధ్య కార్మికుల జీతాల కోసమో, గ్రామ పంచాయతీలో కరెంటు బిల్లు కట్టడం కోసమో, గ్రామాల్లో వీధి లైట్ల కరెంటు బిల్లు కట్టడం కోసమో, గ్రామాలలో ఒక శ్మశాన వాటిక కట్టుకోవడం కోసమో, ఏ ఒక్క గ్రామానికి కూడా గత 11 సంవత్సరాలుగా గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, లేకపోతే తర్వాత వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ గ్రామ పంచాయతీలో పట్టించుకున్న పాపాన పోలేదు. అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, ఈ సమస్యల వలయంలో ఈరోజు తెలంగాణ ఉంది. తెలంగాణ భవిష్యత్ అంధకారంలో మారబోతూ ఉంది. ఈరోజు మన ఎడ్యుకేషన్ సెగ్మెంట్ ఉంది. మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ కడతా అని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టాడు కాంగ్రెస్ పార్టీ. ఇంటర్నేషనల్ స్కూల్ దేవుడెరుగు, కొత్త స్కూల్ కట్టడం దేవుడెరుగు. ఉన్న స్కూల్లో కూడా రంగులేసే పరిస్థితి ఉండదు ఈ ప్రభుత్వం రానున్న రోజులు. ఉన్న స్కూళ్ళు 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో రంగులేయడము, ఏదైనా ఫర్నిచర్ విరిగిపోతే రిపేరింగ్ చేసుకోవడము, టాయిలెట్స్ పాడైతే టాయిలెట్ పాడు చేసుకోవడం బాగా చేసుకోవడము, టాయిలెట్ శుభ్రం చేసుకోవడానికి కావాల్సినటువంటి కెమికల్స్ ఇవ్వడము, ఇది కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ఉంది. కొద్ది గొప్ప మనకు హైదరాబాద్ ఉంది కాబట్టి బతికిపోతాం. హైదరాబాద్ నుంచి కొంత రెవెన్యూ వస్తుంది. కానీ ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఏదైనా ప్రజలకు ఏదైనా హామీ ఇచ్చినప్పుడు, ఎన్నికలకు ముందు వెళ్ళినప్పుడు ప్రజలను ఉన్నది లేనిది ఉన్నది చెప్పి మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళని ఈరోజు అధికారంలోకి వస్తున్నటువంటి పరిస్థితి అది. ఏమైనా చెప్తాం, చందమామని తెచ్చి మీ ఇంట్లో ఇస్తా, కానీ నాకు ఓటేస్తే చాలు అన్నట్టుగా ఈ 2 పార్టీలు కూడా పోటీలు పడి ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తా ఉన్నారు.